ఏంటే గట్ట కూర్చున్నావు నాన్నప్పుడు కడుపులో వక్కలు కావా కడుపులో వక్కలు కావద్దు అట్లా వేసుకోవాలి షాయిలో వక్కలు కావద్దు అట్లా కడుపులో వేసుకోవాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది దొడ్డి అదంతో ఏమొస్తున్నా చూస్తూ అనుకుంటా నానే డాన్స్ చేస్తుంది సంక్రాంతి అప్పాలు ఏం చేస్తున్నారు? ఏం పిండి అంటే ఎంతకి ఎంత తీసుకుంటారు? ఎన్ని లడ్డూలు అయితే దల్లా? 50. అయితే టేస్టీగా ఉంటాయి అన్నట్టు. నువ్వు నేను ఉన్నాం కదా ఎక్స్పర్ట్ ఒకదానే వేసుకున్నాను ఎలాంటివి కూడా మొత్తం ఇలానే కలిపిన మొత్తము అవుతుందా? వాటర్ ఎంత పోస్తారు? గిట్లా అయ్యేదాకా దీనికి ఎటువంటి జాలి తీసుకురావాలి అదే ఎటువంటి లేకపోతే నీ దగ్గర తీసుకురండి మరి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కలుపుతుందో మీరు కూడా నేర్చుకోండి. ఎక్స్పర్ట్ మీ ఉన్న రోజులు మీరు వేసి పెడతారు మాకు మీ శాతగానే ఇప్పుడే పోయి వస్తారా అత్తమ్మ? మనమన్లు పెద్ద పెరిగి మనమన్లకు బాగా కూడా పోయి మండిపోతుంది. పెడతానే మాడతాదని పెట్టలేము. అట్లా వేసుకోవాలట. బోంది మంచిగా పడుతుందట దల్లా. బాగా పల్సా వేసుకోవాలి. ఎంత పల్సా వేసుకుంటే అంత మంచిగా వస్తాయట. ఇప్పుడే నేర్చుకుంటున్నా నేను కూడా. చాలా అది గరం అయ్యాక దానికి మొదలెడదాం మనం. వాయితా నేను నాటుతావా? ఇప్పుడు అందరు అయిపోయేదాకా ఇట్లా ఉంటుంది ఈ లింగం గట్టిగా పెట్టారు. వీళ్ళు అప్పాలు చేస్తే నయనాడు అక్కడ పడుకున్నాడు చూడండి. మంచి నిద్రలో ఉన్నాడు వాడు. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఎట్లా అనిపించిందో వ్లాగ్, నచ్చిందా నచ్చలేదా అనేసి చెప్పండి. బొట్లు పెట్టుకుంటారు.
నిఖిత మనం ఇతలే పప్పాలి ఆడు లేదు ఒకసారి మైక్ పెడతాడు కానీ అడు ఎటు పోతున్నావు ఎత్తాడు అవునా ఎటు రాసుకోవాలి నిఖిత నిఖిత పిండి మెత్తగా తేల్చేయాలి నిఖిత యవ్వా ఆ చక్రపా కాదు ఇసురావతి ఎత్తుంది నన్ను గిట్ట తీసినావు నీతో అస్సలు మాట్లాడిన అయిపోయి మామేడి శివ మామేడి శివ రైటింగ్ రికార్డ్స్ పండుగ పూట నీకు రికార్డ్ రాయమని వాళ్ళు ఇచ్చిర్రా నీ వీడియో చూస్తాడు తమ్ముడు మా తమ్ముడు పండుగకి బాగా కష్టపడుతుండు రాలేదు కదా కరిగిపోతుంది పతంగుల గురించి కాదు బంగ్లా మీద పోయి ఆడతాడంట నవతేజు నవతేజు అర్షేల్ అల్సేర్ నా వీడియో ఈ వీడియో నేను మేడంకి పంపిస్తా చెప్తున్నాను వాన తినకపోతే అగో 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 అబ్బో రామ భగవంత తిక్క కానీ కానీ పోయి రేపు మళ్ళీ గట్టి పెడతా నూనె ఎందుకు వస్తారు అంటే స్మూత్గా రావడానికా చూడండి ఇంకో మేము అందరూ అప్పాలేసిన శివ ఒక్కటి రాసుకుంటుండు పాపం దివ్యవాదిని హాయ్ చెప్పుకో సంధ్య హాయ్ చెప్పుకో నేను లడ్డులో కూడా నమస్తే చెప్పి మీ నిఖిత హాయ్ చెప్పు అగో చూడండి ఇది వాచ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లైక్ వావ్ దింపు శివ అయిపోయిందారా ఏమైంది రెడ్ వచ్చిందా ఎక్కడ వచ్చేద్దా వద్దు ఎందుకు వద్దు ఇక మన అవతే చూడుర్రి యూట్యూబ్ యూట్యూబ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు పతంగి కావాలని ఆకురా ఆడుతున్నావు పా పా మోటు పత్తులు పతంగి ఇది ఇదేనా మరి ఇంకెన్ని కావాలి ఒక పతంగి ఉండే ఇది లేదు చిన్నదే మంచిగా ఎగురుతుంది కదా ఇగో మనము అప్పాలు చేసినాక మనం బంగ్లాకి ఎగురుద్దాం సరేనా
ఏంటేంది అసలు ఒక్కదా మంచిగా ఎగురుతున్నది మరి అట్లా ఎగిరి ఎగిరి ఒకసారి పైకి ఎగురుతుంది కదా జాలికి ఎంతకి అయింది అత్తమ్మ మరి ఇంకా పిండి గిట్ట పడుతుందా నాకేంటే అర్థం అవుతుంది అంతా ఒకటే కదా అనుకొచ్చింది అరుపు కాదు అత్తడు అట్లనే వస్తుంది కానీ అయితే అవుతుంది ఏ అంత బాగా చప్పగా అంటుంది అప్పుడే వేయలేదు గోత పిండి పట్టిందా నేనే పెట్టినా చిన్న మెల్లగా చిక్క అవుతుంది చిక్క కాదు ఏం కాదు చక్కెర అరిసెలు బెల్లం అరిసెలు అయిపోయినాయి నువ్వే చూసినట్లా అయిపోయి ఫస్ట్ తర్వాత అయినా తెల్లానే కానీ చిక్కర్రే కావు పెరిగితే బండి గిట్ట